యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను కాపాడవాడు కుంకడు నిద్రపోడు. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నిధించును. ఆయన జన్మచ్చి మిమ్మల్ని రక్షించును. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక వీడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా 31:3. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అరోహణ గడ్డల మీదుగా కారి అతని అంగీల అంచు వరకు జిగదారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీద నుంచి దిగి వచ్చే హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవాలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తనలు 133:1-3. For God gave us to spirit not of fear but of power and love and self-control. 2 Timothy 1:7. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుందురు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేల్ మీద సమాధానం ఉండును గాక. Psalms 128:1-6. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన నామం స్తుతించుడి. యెహోవా నామం స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము స్తుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతినందదగినది. కీర్తనలు 113:1-3. దుష్టాలు చెప్పు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నన్ను దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి కాలాలు ఎవరు నాటబడిన ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. స్తుతింతున్ స్తుతింతున్ స్తుతించేయుచుండున్, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతించేయుచుండున్. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఉన్నటుండి చాటున్ సర్వశక్తి నీడలో ఎప్పుడు
స్తోత్రం 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 దయగల రాజా కృపామయుడ కృపా సత్య సంపూర్ణ నీకు స్తోత్రం తండ్రి యేసయ్యా. యేసయ్యా మేము ఇలా ఈ దినాన మేము ఇలా ఉన్నామంటే అది మీ కృప వల్లనే తండ్రి నీకు స్తోత్రం యేసయ్యా. సండే స్కూల్ బిడ్డకి జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ దైవజనులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు స్తోత్రం. దైవజనులు చెప్పే వాక్యం మా హృదయం అనే పలక మీద రాసుకునేందుకు సాయం దయచేయండి తండ్రి నీకు స్తోత్రం. సండే స్కూల్ బిడ్డలు వాక్యం చెప్పుచుండగా పాటలు పాడుచుండగా మీరే తోడు నీడేయండి తండ్రి నీకు స్తోత్రం. దైవజనులు అనారోగ్యంతో మీరే తోడు నీడండి, మీరే ముట్టి తాకి స్వస్థపరచండి తండ్రి నీకు స్తోత్రం. ఏసీఐ ఎవరైతే సంఘానికి రాలేకపోతున్నారో వాళ్ళని మీరే నడిపించండి తండ్రి నీకు స్తోత్రం. ఏసీఐ ఇచ్చిన ప్రార్థన తప్పులుంటే క్షమించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందిన పరమ తండ్రి ఆమె.